ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, ఏలాగు భయము నుండి విడుదల పొందగలము. ఒకడు పాపక్షమాపణ పొందని ఎడల, అతనిలో ఏదైనా ఒప్పుకోలు చేయని పాపమున్న ఎడల, అప్పుడు అతని హృదయములో భయముండును. ఆదాము దేవునికి విరోధముగా పాపము చేసినప్పుడు అతడు భయపడి ఉన్నాడు. నేను తోటలో నీ స్వరము వినినప్పుడు భయపడి దాగుకొంటినెను. ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనము. నీ యొక్క జీవితములో ఒప్పుకోలు చేయని పాపము ఉన్నంత వరకు భయము నిన్ను వెంటాడుచునే ఉండును. భయము పలు విధములుగా బయలుపడవచ్చును. అయితే ఏదో అపవిత్రమైన కార్యము నీ హృదయమును ఇరుకులో పెట్టుటయే వాటన్నిటికీ కారణము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనములో పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును అని చదువుచున్నాము. పరిపూర్ణ ప్రేమయే కల్వరి ప్రేమ. ఈ లోకములో అతి గొప్ప పాపము ఏమిటో తెలియనా? దేవుని ముఖ్యమైన ఆజ్ఞను అతిక్రమించుటయే అతి గొప్ప పాపము. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననుదియే. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనము. ఆ ఆజ్ఞ కావున మన దేవుని పూర్ణ హృదయముతో ప్రేమింపకుండుటయే మిక్కిలి గొప్ప పాపము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించుటయే మానవ సమస్యలన్నిటికీ పరిష్కారము. యేసు ప్రేమను మనం ఎలా కొలవగలము? మన మోసమైన శత్రువును మనం ఎంతగా ప్రేమించుదుమో మనం అంతగా యేసును ప్రేమించుదుము. ఈ సత్యమును మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చదువుచున్నాము. అత్యల్పుడైన లేక కడసారి అయిన ఒక వ్యక్తికి మీరేమి చేయుదురో అది యేసుకు చేసినట్లే. కొందరు తీర్పు దినమందు, మీరు నన్ను ద్వేషించితిరి, నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని యేసు చెప్పు మాటలు విని అదరిపోవుదురు. ప్రియ చదువరి, నీ పాపములతోనే యేసునొద్దకు వెళ్ళుము. కల్వరి ప్రేమ నీ పాపములన్నిటినీ క్షమించి నీ కొరకు తలుపులన్నిటినీ తెరచును. నీ సమస్య ఏదైనా కానిమ్ము, కల్వరి ప్రేమ భయములన్నిటినీ జయించును. కల్వరిలో యేసు మరణ భయమును నిరర్ధకము చేసి జీవమును తెచ్చెను. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.